హాయ్ అండి. వెల్కమ్ మై ఛానల్. ఇయాల టాపిక్ వచ్చేయండి. మనం బిల్డింగ్ సెంటరింగ్ తీస్తున్నామండి. ఆల్రెడీ మనం కొట్టామండి. ఇప్పుడు మనం తీసేస్తున్నాము. 21 రోజు అయిందండి. అందుకే మనం సెంటరింగ్ అయితే తీస్తాము. చూడండి, మీకు ప్రతిదీ కూడా చూపిస్తాను. హాల్, బెడ్రూమ్, కిచెన్ అన్ని కూడా మీకు చూపిస్తానండి. ప్రస్తుతానికి బిల్డింగ్ వచ్చి 2 బెడ్రూమ్లు, ఒక కిచెను, ఒక హాలు, యూ షేప్స్ ఉందండి. చూడండి, ఎలాగో చూపిద్దాం కదా. ఇదండి ఇప్పుడు ఈ సెంటరింగ్ అంతా తీస్తాం. ఇది 2వ బెడ్రూమ్ అండి. ఇది షేడ్ చూడండి. ఫస్ట్ బెడ్రూమ్ కూడా షేడ్ ఉండదు. చూడండి, ప్రస్తుతానికి మేము ఏం చేస్తామంటే పోస్టులు తీసేసాము. ఇప్పుడు మనం పైన తీస్తున్నామండి. టాప్ బోర్డులు తీస్తున్నాం, ఊడగొడుతున్నామండి. ఇవి మనం తీసినప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా చూసుకోవాలండి. తీసినప్పుడు మాత్రం కొద్ది దూరంగా ఉండాలి. చూడండి, ఆ బెడ్రూమ్ తీస్తాము. 2 బెడ్రూమ్ కూడా తీసినట్టే. ఫస్ట్ బెడ్రూమ్ చూపించింది, 2వ బెడ్రూమ్ చూపించలేదు, చీకట్టుకుంటుందండి. ఇప్పుడు హాల్ తీస్తున్నామండి. తర్వాత కిచెన్ తీస్తాము. చూడండి, హాల్ తీస్తున్నాము. మనం మాత్రం తీసినప్పుడు అలాగే లోపల బోర్డు పక్కనెట్టినప్పుడు చూసుకోవాలి మనం. ఎందుకంటే మేకులు ఉంటాయండి, దిగబడిపోతాయి కాళ్ళలోకి. అవి చూసుకోవాలి మనం. చూడండి, స్లాబ్ కూడా మనకి చాలా నీట్గా వచ్చిందండి. పర్ఫెక్ట్గా వచ్చింది స్లాబ్. ఎందుకంటే మనకి గ్యాప్ లేకుండా మనం సెంటర్ కొట్టించామండి. అది మనం చూసుకోవాలి. చూడండి, హాల్ కూడా మనం తీసినట్టేదండి. ఎదర పోర్టుకో తిప్పుతున్నామండి. పోర్టుకో తీసేస్తే మనకి సందులు అయిపోయినట్టేనండి. చూడండి, అలా టైం పడుతూనే మనం జాగ్రత్తగా మాత్రం కొట్టాలండి. కంగారు మాత్రం పడకూడదు. సెంటరింగ్ కదా, కంగారు పడామంటే మాత్రం మనమే జారిపోతామండి. అలా పర్ఫెక్ట్గా చూసుకుని కొట్టుకోవాలి. ఒకవేళ అప్పటికి రాకపోతే మాత్రం అప్పుడు టైం పడుతుంది. టైం పడేది తీసుకున్నది. దీన్ని మనకి 3 టైం బార్లు తెచ్చుకుందామండి. చూడండి, ఆ చిన్న టైం పడుతుంది అలా లోపెట్టి మనకి సేమ్ ఎలా నొక్కుతుందో చూడండి, అలా నొక్కాలి. అలా గుద్దితే మనకి అలా పడుతుందండి. చూడండి, మొత్తం సెంటరింగ్ అయితే మనకి తీయడం జరిగిందండి. చూడండి, ఇప్పుడు మీకు బెడ్రూమ్ చూపిస్తాను. ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఎదర పోర్టుకో చూపించాను కదా. ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది. నెక్స్ట్ 2వ బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇది హాలు. చూడండి, ఇదంతా హాల్ అండి. బియ్యం కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చూడండి, ఇది 2వ బెడ్రూమ్ అండి. ఇది లోపలికి వెళ్ళట్లేదు, చీకటిగా ఉంటుంది. బయట నుంచి తీస్తున్నాను, గుమ్మం నుంచి. చూడండి, ఇప్పుడు ఇది మీకు కిచెన్ చూపిస్తాను. కిచెన్ కూడా చూడండి ఎంత బాగా వచ్చింది. ఎక్కడ సొట్టలేదు రాకుండా. బోర్డులు కూడా వెళ్ళలేదండి. వైపు పక్కన పెట్టుకోవాలండి. ఇది వెనక సందు అండి. ఇది ఈ షేప్ సందు. చూడండి, మీకు ఎదరపక్క చూపించాం కదా. ఇది మొత్తం సెంటరింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ కొత్త వీడియో ముందుకు వస్తాను.